హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తాలూరు అరుణ కిచెన్ అండ్ లాగ్స్. తెల్ల వంకాయ కర్రీ చేస్తానండి. కట్ చేసి పెట్టుకొని ఉప్పు వేసుకొని ఆ నీటిలో పెట్టుకున్నాను. కట్ చేసి వెల్లుల్లి దంచుకున్నాను. తాలింపు దినుసులు, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. తయారు చేయ విధానం చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిందండి. ఎండుమిర్చి వేసుకోవాలి 2. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ కలిపిన తాలింపు దినుసులు. అవి చిటపట్లాడుతూ ఉండగానే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. తాలింపులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిగించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్య కదుపుతూ ఉండాలండి, అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు 50% మగ్గిపోయి ఇప్పుడు పచ్చగా రోట్లో దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు ఉంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి అంతా కలిసే విధంగా మొక్కలకు కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి వాసన వస్తుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం స్టవ్ మీద. 5 మినిట్స్ అయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. బాగా మగ్గిపోతుందండి. ఆయిల్లోనే ఫ్రై అవుతుంది మొత్తం. ఇప్పుడు వరకు వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, చిన్న స్పూన్ ధనియాల పొడి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం స్టవ్ మీద. మూత ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి మొత్తం కారం పెట్టే విధంగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా ఈ విధంగా అనుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. కొంచెం టీ గ్లాసు మారిన వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్లేవర్ పట్టే విధంగా ఉంచుకొని తీసుకొని చూడాలి. ఓపెన్ చేద్దాం. ఇది సిమ్లో పెట్టుకొని వండుకుంటే మంచిగా వస్తుంది, అడుగు మాడకుండా బాగా వస్తుంది. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ అండి. టమాటో కూడా అవసరం లేదు. ఈ విధంగా చేసుకుంటే ఒట్టి కూర కూడా తినవచ్చు అనమాట, అంత బాగుంటుంది కూర. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.